హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ఒక కుక్కర్ ఉంటే చాలు. దీనికి మైదా పిండి, సిల్వర్ ఫాయిల్ ఏం అవసరం లేదండి. దీనికి ఒక కప్పు కర్డ్ తీసుకోవాలి. బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఇంకా పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ 1 కేజీ చికెన్ కండి. నేను హాఫ్ కేజీ మ్యారినేట్ చేశాను. మా అమ్మాయి కాలేజీకి తీసుకెళ్తానందని చెప్పేసి మళ్ళీ ఇంకొక హాఫ్ కేజీ కలిపాను అనమాట. అందుకు ఇంగ్రీడియంట్స్ అయితే నేను 1 కేజీ కరెక్ట్గా ఇచ్చాను. దాని ప్రకారం మీరు కలుపుకొని ఒక 1 అవర్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అన్న పెట్టచ్చు, 1 అవర్ బయట అన్న పెట్టచ్చు, లేదంటే నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయచ్చండి. దీనికి 3/4 కేజీ రైస్ అయితే సరిపోద్ది. బాగా వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలండి. దీంతో అయితే బాగా సన్నగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఈ ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్గా వచ్చేలాగా ఈవెన్గా కలుపుకుంటూ మనం చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఈ స్టేజ్లో తీసేసి పక్కన పెట్టుకుంటే చల్లారేసరికి బయట ఆనియన్ లాగా క్రిస్పీగా వస్తాయి. దీంట్లో మసాలాలన్నీ వేసుకోవాలి. అదే నూనెలో ఉంది, ఇంక ఎక్స్ట్రా నూనె అవసరం లేదు. అన్నీ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత చికెన్ని మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసుకోవాలి. ఒక్క 10 నిమిషాలు వేగనివ్వాలన్నమాట. దీంట్లోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి ఒక్క 10 నిమిషాలు ఉడకనిస్తే ఇలా బబుల్స్ వస్తాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కుక్కరు మూత పెట్టుకుని 3 విజిల్స్ రానివ్వాలండి. మెత్తగా ఉడికిపోద్ది. కొంచెం చికెన్ పెద్ద పీసెసే ఉండాలి. ఇలాగా నీరు బయటకు వస్తుంది. మళ్ళీ కుక్కరు ఉడికించుకోవాలండి. దీంట్లో 1 కప్పు గ్రేవీ నేను పక్కకు పెట్టుకుంటున్నాను, లాస్ట్లో యూజ్ అవుతుంది. ఒక పక్కన అది ఉడుకుతూ ఉంటుంది, ఒక పక్కన రైస్ కుక్ చేసుకోవాలి. మసాలాలు, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత ఒక 2 లీటర్ వాటర్ వేసుకోవాలండి. దీంట్లో ఒక 2 లీటర్ వాటర్ వేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. వేగిన తర్వాత ఒక 2 లీటర్ వాటర్ వేసుకొని ఒక 3 స్పూన్స్ కరెక్ట్గా సరిపోయిందండి నాకు. 3 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. మనం కొద్దిగా పొంగినట్టుగా వస్తుంది కదా వాటర్, అప్పుడు చూసుకోవాలి. ఈ గ్రేవీ ఇలా వస్తే చాలండి, పక్కన పెట్టేసుకోవాలి. రైస్ కుక్ అయినంత వరకు అవసరం లేదు. బబుల్స్ వచ్చిన తర్వాత రైస్ వేసుకోవాలి, వాటర్ తీసేసి. చూసారా, పలుకులు పలుకుగా వచ్చింది. ఇప్పుడు అలా నొక్కితే గట్టిగా నొక్కబడుతుంది, అంటే అవ్వలేనట్టు అనమాట. ఇంకొక 5 మినిట్స్, కరెక్ట్గా 5 మినిట్స్ సరిపోద్దండి కుక్ అవ్వడానికి. ఈలోపు మనం వేరే కుక్కర్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందాక మనం కుక్ చేసుకున్న చికెన్ని దీనిలో కింద లేయర్లో వేసుకుంటాం అనమాట. కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా పుదీనా వేసుకొని రెడీగా పెట్టుకుంటాము. సిమ్లో పెట్టుకోవాలండి. ఈలోపు 5 మినిట్స్ అయిపోద్ది కదా, అది రైస్ కుక్ అయిపోయింది. చూసారా, ఇలా అనమాట. ఒక 80% కుక్ అవ్వాలి, లేదంటే ముద్దలా అయిపోద్ది. ఇప్పుడు వాటర్ లేకుండా చిల్లులు గరిటెతోటి తీసి ఇది కూడా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్, ఇంకా చికెన్ గ్రేవీ తీసాను కదా, ఆ గ్రేవీ దీంట్లో వేసుకోవాలండి ఇప్పుడు, ఎందుకంటే రైస్కి బాగా పడుతుంది. కొద్దిగా పాలలో కుంకుమ పువ్వు, లేదు అంటే పసుపు వేసుకోవచ్చండి. కొద్దిగా గరం మసాలా, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి సిమ్లో 5 మినిట్స్ ఉడికించాలి. కుక్కర్ విజిల్ రాకూడదు అనమాట, పక్కకు పెట్టాలి. ఇప్పుడు అట్ల పెనం మీద పెట్టుకొని 15 మినిట్స్ కుక్ అయిన తర్వాత చూసారా ఎంత బాగా అయిపోయిందో. అంటే కుక్కరు అయిన తర్వాత 10 నిమిషాల తర్వాత తీయాలండి, చల్లారిన తర్వాత. ఇలా చక్కగా వచ్చేస్తుంది, స్మూత్గా ఉంటుంది చికెన్. అందరూ ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.